what's up you beautiful people, welcome back to the channel everyone. Hope you all doing absolutely great. So నార్మల్గా ఇంత హ్యాపీగా ఉండడానికి రీజన్ ఏంటి అంటే, ఒక బైకర్ హ్యాపీగా ఉండాలంటే ఆబ్వియస్గా రైడింగ్ గేర్ అనేది అప్గ్రేడ్ అయిపోతేనే హ్యాపీగా ఉంటారు. సో ఈరోజు అయితే మన రైడింగ్ గేర్ అప్గ్రేడ్ అయిపోయింది. నార్మల్గా మన హెల్మెట్ అనేది, సో హెల్మెట్ అయితే మనం అప్గ్రేడ్ చేసుకున్నాం. ఏం హెల్మెట్ తీసుకున్నాం అంటే యాక్సిర్ హెల్మెట్ తీసుకున్నాం అనమాట. సో నార్మల్గా యాక్సిర్ హెల్మెట్ ఎందుకు తీసుకున్నాం, లైక్ ఎస్ఎన్కే ఉన్నది, ఎంటీ ఉన్నది, చాలా బ్రాంచ్ ఉన్నాయి, టాప్ అండ్ బ్రాంచ్ కూడా ఉన్నాయి. సో అవన్నీ తీసుకోకుండా యాక్సిర్ ఎందుకు తీసుకున్నావు అండ్ ఈ మోడల్ ఎందుకు తీసుకున్నాం అని చెప్పని మీ అందరికి డౌట్స్ ఉంటుంది కదా. సో అంత మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఫస్ట్ మీకు కొన్ని సినిమాటిక్ షాట్స్ వస్తాయి, చూసి ఎంజాయ్ చేయండి. హెల్మెట్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మరోవర్ నేను తీసుకున్న హెల్మెట్ ఏంటి అంటే యాక్సిర్ టర్బో హెల్మెట్ అన్నమాట. సో నార్మల్గా ఇది అపెక్స్ సిరీస్, కాకపోతే ఈ కలర్ మాత్రం నాకు చాలా క్రేజీ అనిపించింది. నార్మల్గా ఇందులో X2 హెల్మెట్స్ కూడా ఉంటాయి అనమాట. యాక్సిర్ అపెక్స్ X2 హెల్మెట్స్, ఇది టర్బో హెల్మెట్ అనమాట. సో నార్మల్గా దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, మనకి ఇక్కడ ఈ కలర్ స్కీమ్ వచ్చింది కదా, ఇక్కడ కొంచెం చేంజ్ అయిపోతుంది. అండ్ మోరోవర్ ఇక్కడ మనకి ఇట్లా లైనింగ్ స్ట్రైప్స్ వస్తాయి అనమాట. సో X2 హెల్మెట్లో యాక్చువల్లీ అదే తీసుకుందాం అనుకున్నా, బట్ కంపేరింగ్ టు దట్ ఇది నాకు కొంచెం అట్రాక్టివ్ కొట్టింది. అండ్ మోరోవర్ ఇది చూడండి ఒకసారి, స్పాయిలర్ కూడా వైట్ కలర్లో వచ్చింది. నార్మల్గా మనకు బ్లాక్ స్పాయిలర్స్ వస్తాయి, లేకపోతే ట్రాన్స్పరెంట్ స్పాయిలర్స్ వస్తాయి, బట్ ఈ డిజైన్కి ఇక్కడ మనకు ఈ స్ట్రైప్స్ వచ్చినాయి కాబట్టి దీనికి వైట్ స్పాయిలర్ అనేది సెట్ అయిపోయింది. అండ్ మోరోవర్ యాక్సిర్ హెల్మెట్ వచ్చేసి లైక్ మీ అందరికీ తెలుసు కదా, నార్మల్గా మిడ్ రేంజ్ సెగ్మెంట్లో యాక్సిర్, ఎస్ఎంకే అండ్ ఎంటీ హెల్మెట్స్ ఉంటుంది. కాకపోతే నేను యాక్సిర్ తీసుకునే మెయిన్ రీజన్ ఏంటి అంటే, మనకి ఇక్కడ కింద చిన్ కర్టెన్ వస్తుంది అనమాట. సో నార్మల్గా మనం మోటోలాగింగ్ చేస్తున్నప్పుడు విండ్ బ్లాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, ఆబ్వియస్లీ మీ అందరికీ తెలుసు. సో అది తక్కువ కానీ మనకి ఏంటి అంటే కింద చిన్ కర్టెన్ ఉంటే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అందుకోసమే ఇది తీసుకున్నా. అండ్ మోరోవర్ ఇది వచ్చేసి ఈసీఈ డాట్ సర్టిఫైడ్ అనమాట. ఈసీఈ 22.05 ఉంటే 22.06 ఉంటుంది. సో బేసికల్గా 22.06 అనేది కొంచెం హై క్వాలిటీ హెల్మెట్ అనమాట. సో యాక్సిర్లో మనకు 22.06 ఈసీఈ సర్టిఫైడ్ వస్తుంది. అండ్ మోరోవర్ ఇది ఐఎస్ఐ సర్టిఫైడ్ కూడా. సో ఇందులో మనకు 2 సర్టిఫికేషన్స్ వచ్చినాయి, 3 సర్టిఫికేషన్స్ వచ్చినాయి మొత్తము, డాట్, ఈసీఈ అండ్ ఐఎస్ఐ. సో ఈ 3 సర్టిఫికేషన్స్ రావడం వల్ల నేను ఇది చూస్ చేసుకున్నా. అండ్ మోరోవర్ మనకి ఇందులో వచ్చేసి డ్యూయల్ వైజర్ ఆప్షన్ ఉందన్నమాట. ఇక్కడ అనిపిస్తుంది కదా, సో మనకు డ్యూయల్ వైజర్ ఆప్షన్ ఉంది. దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ బటన్ ఉంటుంది అనమాట, లైక్ బటన్ కాదు, ఇట్స్ సంథింగ్ లైక్ జాకీ అన్నమాట. ఇలా ఫ్రంట్ అండ్ ఇలా బ్యాక్ అంతే, అది ఓపెన్ క్లోజ్ అయిపోద్ది. అండ్ మోరోవర్ మనకు ఈ వైజర్ కూడా డ్యూయల్ వైజర్ వచ్చింది కదా, ప్లస్ ఈ మనకు క్లియర్ వైజర్లో వచ్చేసి పిన్ లాక్ ఉందన్నమాట. సో ఆల్రెడీ పిన్ లాక్ ఇన్స్టాల్ చేసి ఇచ్చిళ్ళు. సో ఇలా పిన్ లాక్ ఇన్స్టాల్ చేయడం వల్ల నార్మల్గా మనకు వింటర్ సీజన్లో ఏంటి అంటే చలి ఎక్కువ ఉండడం వల్ల మనం హెల్మెట్లో బ్రీతింగ్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఫాగ్ ఫామ్ అయిపోతుంది కదా ఈ వైజర్ మీద. సో అలాంటి ఇష్యూస్ రాకుండా ఈ పిన్ లాక్ అనేది మనకు ప్రొటెక్ట్ చేస్తాను అనమాట. సో నార్మల్గా ఈ యాక్సిర్ హెల్మెట్ నాకు ఎంత కాస్ట్ పడిందని చెప్పలేదు కదా. సో బేసికల్గా ఇది వచ్చేసి నాకు 4,600 రూపీస్ పడ్డది విత్ డెలివరీ కాస్ట్, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి. అండ్ మోరోవర్ ఇప్పుడు ప్రజెంట్ సేల్లో అయితే కాస్ట్ వచ్చేసి 4,240 రూపీస్ ఏమో ఉంది, ఆల్మోస్ట్ 400 రూపీస్ డ్రాప్ అయింది. ఇప్పుడు అనుకుంటున్నా నార్మల్గా దీన్ని రిటర్న్ పెట్టి మళ్ళీ ఆ హెల్మెట్ తీసుకుందాం అనుకున్నాను, 400 రూపీస్ సేవ్ అవుతుంది కదా. అండ్ మోరోవర్ ఫస్ట్ నేను తీసుకుందాం అనుకున్న హెల్మెట్ కూడా ఇదే కలర్ అనమాట. యాక్చువల్గా ఇందులో X2 అని చెప్పేసి అన్నా కదా, ఆ సిరీస్లో మనకు స్ట్రైప్స్ వస్తాయి కదా. లైక్ నార్మల్గా ఇప్పుడు వెనమస్ హెల్మెట్స్ అనేటివి చాలా మంది యూజ్ చేస్తారు, అండ్ దానికంటే ఒక స్పెషాలిటీ లేదు కదా అని చెప్పేసి అని యూనిక్ హెల్మెట్ తీసుకుందామని అనుకున్నా. బట్ ఈ 2 హెల్మెట్స్లో చూసుకుంటే అది దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, స్పాయిలర్ కొంచెం చేంజ్ అయిపోయింది అండ్ గ్రాఫిక్స్ కూడా చేంజ్ అయిపోయింది కదా. ఇది కొంచెం సింపుల్ లుక్ ఉంది, మరీ చిల్లర్ రాకుండా, వెనమస్ లెక్క గ్రాఫిక్ రాకుండా, సింపుల్ గ్రాఫిక్, సింపుల్ స్పాయిలర్ అండ్ అగ్రెసివ్ పోస్టర్ అనమాట. సో అందుకోసం అని చెప్పని నేను ఇది తీసుకున్నాను. యాక్చువల్లీ హెల్మెట్ నిన్న ఆర్డర్ వచ్చింది అనమాట, నిన్న డెలివరీ అయిపోయింది. కాకపోతే నిన్ననే రివ్యూ వీడియో తీయొచ్చు, అన్బాక్సింగ్ వీడియో తీయొచ్చు. కాకపోతే అన్బాక్సింగ్ వీడియో తీసిన తర్వాత మళ్ళీ దాన్ని వేసుకొని క్వాలిటీ ఎట్లా అనిపించింది, కంఫర్ట్ ఎట్లా అనిపించింది అని మీకు చెప్పాలంటే మినిమం ఒక 1 డే 2 డేస్ అయినా కూడా నేను దాన్ని యూజ్ చేస్తే నాకు దీని క్వాలిటీ, కంఫర్ట్ అనేది తెలుస్తుంది. సో అందుకోసమని నేను 1 డే గ్యాప్ తీసుకొని ఈరోజు తీసాను అనమాట వీడియో. సో నాకైతే నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ప్యాడింగ్ అనేది డబుల్ ప్యాడింగ్ వస్తుంది కదా. సో డబుల్ ప్యాడింగ్ రావడం వల్ల చీక్స్ అనేది ఇట్లా ఫిట్ అయిపోయినాయి. అండ్ వెంటిలేషన్ కూడా మనకు క్రేజీ ఉంది తెలుసా, సీరియస్లీ. పైన 2 వెంట్స్ వస్తుంది అండ్ ఫ్రంట్ ఒక వెంట్ వస్తుంది, లోపలికి మాత్రం ఎయిర్ అనేది చాలా నీట్గా వస్తుంది. అండ్ మరోవర్ మనకు స్వెట్ అనేది రావట్లేదు. మొత్తం ఏరోడైనామిక్గా డిజైన్ చేసింది కాబట్టి మనకు హై స్పీడ్లో వెళ్తున్నప్పుడు పెద్ద ప్రాబ్లం అనిపించదు. సో నార్మల్గా మీ అందరికీ నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయినా, యాక్చువల్గా ఇందులో మనకు క్విక్ రిమూవల్ స్ట్రాప్ రాదన్నమాట. సో ఇందులో మనకు డీ రింగ్ వస్తుంది. సో డీ రింగ్ ఏంటి అంటే, సో నార్మల్గా మనకి స్ట్రాప్ ఉన్న ఈ 2 హూక్స్ వస్తాయి అన్నమాట. సో ఈ హూక్లో మనము ఫస్ట్ 2 హూక్స్లో నుంచి స్ట్రాప్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక హూక్ను వదిలిపెట్టేసి
ఇంకో హుక్లోకి వెళ్ళి ఇలా తీసుకోవాలన్నమాట. సో ఇలా తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఈ సైడ్లో ఒకటి కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక బటన్. సో ఇందులోకి మనం దీన్ని ఇన్సర్ట్ చేయాలన్నమాట. సో ఇందులోకి మనం దీన్ని ఇన్సర్ట్ చేసేస్తే గతం అంతే. ఇంకా ఇది మొత్తం స్టాండర్డ్ అనమాట. నార్మల్గా మనకు క్విక్ స్ట్రాప్ వస్తుంది కదా, సో క్విక్ స్ట్రాప్తో పోల్చుకుంటే ఇది అనేది మనకు ఎక్కువ సేఫ్టీ ఇస్తుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇందులో డ్యూయల్ వైజర్ ఆప్షన్ అని చెప్పినాం కదా. సో దేర్ యూ గో అమిగోస్. ఓహో క్రేజ్ అనిపిస్తుంది తెలుసా. ఈ వైజర్ పెట్టుకొని మనం ఆరామ్సే మంచిగా నీట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. నార్మల్గా దుమ్ము ఎక్కువ పడదు. ఈ వైజర్ పెట్టుకున్నప్పుడు మనకు డస్ట్ తక్కువ అవుతుంది కదా. సో బేసికల్గా ఇది పెట్టుకున్నప్పుడు కూడా మనకు డస్ట్ అనేది తక్కువ అయిపోతుంది. కాకపోతే ఎండలో మాత్రం ఈ వైజర్ వేసుకొని పోతే మాత్రం క్రేజీ కూలింగ్ వస్తుంది తెలుసా. నేను ఆల్రెడీ రైడ్ చేసిన అని చెప్పినా కదా, కూలింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అసలుకి. ఐన్ మీద కొంచెం కూడా స్ట్రెయిన్ పడట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఈ హెల్మెట్ పెట్టుకున్నప్పుడు ఇప్పుడు మనం నార్మల్ ఇక్కడ నిలబడడం అనుకోండి, లోపల మొత్తం స్వెట్ వచ్చేస్తూ ఉంటుంది. అదే ఒకవేళ మనం బండిలో రన్నింగ్లో వెళ్తున్నప్పుడు కొంచెం ఒక 20-30 స్పీడ్లో ఉన్నా కూడా లోపలికి ఎయిర్ రావడం వల్ల మొత్తం కూలింగ్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 1 o'clock 2 o'clock హాట్ ఎయిర్ వస్తుంది కదా. సో హాట్ ఎయిర్ కూడా మనకు మొత్తం లోపలికి వచ్చేసి కూల్ ఎయిర్ లెక్క మారిపోద్ది అన్నమాట. ఎందుకంటే లోపల స్వెట్ ఉంటుంది కదా, ఆబ్వియస్గా 10 ఉన్నా కానీ ఎంత హీట్ ఎయిర్ వచ్చినా కూడా చల్లగా అయిపోతుంది అనమాట. సో అదొకటి ప్లస్ పాయింట్. సో అంతే. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మోర్ ఓవర్ ఈ హెల్మెట్ ఎట్లుందో అనేది మీరు కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో చలో ఇంకా మీట్ ఈ వీడియో అనేది ఈ వీడియో. అండ్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.